నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, ఈరోజు వీడియో చూసే ముందుగా అయితే ప్రతి ఒక్కరు వీడియోని ఆఖరి దాకా చూడండి. పర్సనల్ ఇయర్స్ గురించి చెప్తున్నా కదా, ఈరోజు 4 and 5 గురించి చెప్తున్నాను. మంచిగా మీకు ఎవరికైనా 4 వచ్చిందా 5 వచ్చిందా చెక్ చేసుకోవడానికి హ్యాపీగా చూసుకోవచ్చు మీరు. అందుకే చెప్తున్నా, మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. చక్కగా నేను డెప్త్ సబ్జెక్ట్ ఇస్తున్నాను, చూసి హ్యాపీగా నేర్చుకోండి. ఏమాత్రం టెన్షన్ పడకండి. ఎవరు చెప్పినా ఏది నమ్మకండి. ఎందుకంటే నాకు తెలుగు స్టేట్స్లో చెప్పిన వాళ్ళందరితో నేను నేర్చుకున్నాను. కానీ నాకు ఏది అర్థం కాకనే నేను అగైన్ నార్త్కి వెళ్ళి నేర్చుకుంటున్నా నేను ఆన్లైన్లో. అదే మీకు మంచి సబ్జెక్ట్ ఇస్తున్నా. మీరు కూడా మంచిగా నేర్చుకోండి. మీరు లక్షలు పోసి ఏమీ నేర్చుకోని అవసరం లేదు. నేను సబ్జెక్ట్ ఇస్తున్నా, నేనే కదండి, ఇంకా ఉన్నారు చాలామంది ఇస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి. మీకు ఎందులో నచ్చితే అందులో ఫాలో అవ్వండి. 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. జస్ట్ స్మాల్ లైక్ చేయండి, అంతే చాలు. ఓకే, థ్యాంక్ యూ. పర్సనల్ ఇయర్ 4 వచ్చినప్పుడు మంచి అంటే సిరీస్ అంటారు కదా, వెబ్ సిరీస్ లాగా వీళ్ళకు లక్కీ కూడా అలాగే మంచి కలిసి వస్తుందండి. మంచి మంచి సంఘటనలు వీళ్ళకు వస్తాయి, అంటే జరుగుతాయి అన్నమాట. మంచి సంఘటనలు జరుగుతాయి. అలాగే ఆ మూమెంట్స్ ఏంటంటే అదృష్టాన్ని ఇచ్చేలా ఉంటాయండి. వచ్చే ఇన్సిడెంట్స్ అన్నీ ఏవైనా సరే ఆ సంఘటనలన్నీ మంచి అదృష్టం కలిసి వచ్చేలాగా అలా జరుగుతుంటాయి వీళ్ళకు ఈ 4 వచ్చినప్పుడు. అలాగే మంచి మంచి మార్పులు జరుగుతాయి, చాలా చాలా జరుగుతాయండి మార్పులు కూడా. కానీ ఇవన్నీ ఉన్నా కానీ వీళ్ళ చుట్టూ మాత్రం వీళ్ళకున్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే పరిష్కారం అయ్యేలా కనిపించవు. కానీ వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, అనుకోనివి వీళ్ళు ఊహించనివి సడన్గా మంచి డెవలప్మెంట్స్ అయితే వస్తాయి. మరి 2 ఉన్నాయి చూడండి, అలాగ ఉంది ఇలాగ ఉంది. కానీ చాలా వరకు అయితే మంచిగా ఉందండి, మరి అంత బ్యాడ్ అయితే లేదు 4 వచ్చినప్పుడు. ఓకే, కానీ 4 వచ్చినప్పుడు ఏం చేయాలంటే బాగా హార్డ్ వర్క్ చేయాలండి, కష్టపడి పనిచేయాలి. అప్పుడు వీళ్ళకు ఎలా ఉంటుందంటే సక్సెస్ కానీ ఏదైనా కానీ కాస్త స్లోగా అయితే ఉంటుంది అంతే. వీళ్ళు ఎలా అంటారంటే స్లో అండ్ స్టడీ ద ప్రోగ్రెస్ అంటారు. వీళ్ళు అందరితోటి చక్కగా కలిసి మంచి పనులు చేస్తారు, మంచి స్నేహం చేస్తారు, మంచి ఫ్రెండ్షిప్ అంటారు కదా, అలాగే ఇవన్నీ చాలా బాగుంటాయండి 4 వచ్చినప్పుడు. అలాగే ఊహించని పనులు కూడా చేస్తారండి వీళ్ళు. అంటే ఆ టైము అలా వచ్చేస్తుంది 4 పర్సనల్ ఇయర్ వచ్చినప్పుడు. మంచి అవకాశాలు వస్తాయి. వీళ్ళు చాలా అంటే చాలా డిసిప్లిన్గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. అలాగే వీళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి కూడా అదే కోరుకుంటారు. కానీ అందరికీ అలా ఉండాలని ఇష్టం ఉండదు కదా. మంచి ఎవరైనా చెప్పాలి అంటే కొంచెం భయపడతారు. వీళ్ళు ఇలా ఉండాలంటే అందరూ అలాగే ఉండాలా అని అనుకుంటారు కదా. కానీ వీళ్ళు 4 వచ్చినప్పుడు ఇలాగే ఉంటారండి. వీళ్ళు ఎలా ఉంటారో పద్ధతిగా ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటుంటారు. టోటల్గా అయితే ఈ పర్సనల్ ఇయర్ 4 వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఉన్నారనుకోండి చేసేవాళ్ళు, వాళ్ళకి మాత్రం సూపర్ అంటే సూపర్గా అయితే అద్భుతమైన రిజల్ట్స్ అయితే వస్తుందండి. వీళ్ళకు చాలా అంటే చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త ఛాన్స్లు వస్తాయి. మంచిగా అంటే మీరు చేసే వర్క్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది రియల్ ఎస్టేట్లో. ఇంకా చెప్పాలంటే జనవరి కానీ ఫిబ్రవరి కానీ అక్టోబర్ నవంబర్లో ఇంకా బాగా అన్నీ మీకు చాలా బాగా కలిసి వస్తాయి. ఇది 4th పర్సనల్ ఇయర్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇలా ఉంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. జస్ట్ మీరు షేర్ చేయండి అంతే, నాకేం చేయనక్కర్లేదు. జస్ట్ ఒక స్మాల్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది కదా, అందుకే చెప్తున్నా. ఓకే, ఇక పర్సనల్ ఇయర్ 5 వస్తే ఎలా ఉంటుందో చూద్దామా. ఓకే, ఎలా ఉంటుందంటే అండి ప్రశాంతంగా ఉంటుందండి. 5 వస్తే మాత్రం ఆరాంగా ఉండొచ్చు, ఎటువంటి టెన్షన్ లేకుండా మైండ్ పీస్గా ఉంటుంది, అంటే ప్లెజెంట్గా ఉంటుంది, హ్యాపీగా మైండ్ అంతా. ఈ 5 వచ్చినప్పుడు పర్సనల్ ఇయర్ మీరు ఎప్పటి నుంచో ఏవైనా అమ్మాలి కొనాలి అనుకుంటుంటారు కదా, అవన్నీ ఈ పర్సనల్ ఇయర్ 5 వచ్చినప్పుడు జరుగుతాయి. కానీ ఈ అమ్మడం కొనడంలో బార్గెన్ చేయడం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది బార్గెనింగ్ అనేది. దీనివల్ల మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి, మంచి చేంజెస్ వస్తాయి, చాలా బాగా మార్పులు అయితే చాలా బాగా జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే వీటితో పాటు మీకు స్టేటస్ కూడా చక్కగా హ్యాపీగా స్టేటస్ పెరిగిపోతుంది. మంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి, అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతారు, ఇలాగా అన్నీ వస్తాయండి. మీరు ఎవరైతే మీరు చేసే బిజినెస్లు ఉన్నాయో ఆ బిజినెస్ కోసం మీరైతే కాస్త ట్రావెల్ చేయాల్సి అయితే వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ 5th పర్సనల్ ఇయర్ వచ్చినప్పుడు చాలా ఫేవరబుల్గా ఉండే ఏంటి అంటే
టీచింగ్ ప్రొఫెషన్ కానీ, రైటింగ్ కానీ, రీడింగ్ కానీ, లెక్చరింగ్ కానీ, డ్రామాటిక్స్, ఇలాగ మ్యూజిక్ కానీ, ఇవన్నిట్లో చాలా బాగా మీకు ఫేవర్గా ఉంటుందండి. ఎవరైనా ఇందులో ఉన్న వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి మంచిగా. అంటే వరుసగా అండి, సిరీస్ లాగా, వెబ్ సిరీస్ లాగా అనుకుని చెప్పే కదా, అలాగే డైనమిక్ చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. హ్యాపీగా ఉంటారు మీరు. 5th పర్సనల్ ఇయర్ వచ్చినప్పుడు ఏమాత్రం టెన్షన్ లేదు మీకు. ఎవరిని చెప్పినా నమ్మకండి. అదవుతుంది ఇదవుతుంది అంటే మాత్రం అస్సలు వినకండి. ఖచ్చితంగా మంచిగా ఉంటుంది మీకు. చాలా బిజినెస్లు కానీ, ఏవైనా పార్ట్నర్షిప్స్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా, మీరు ఏవైతే చేస్తున్నారో అందులో అన్నిట్లో చాలా చక్కటి గ్రోత్ అయితే వస్తుంది మీకు. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే డెసిషన్ తీసుకోవాలంటే మీకు మీరే గైడ్ చేసుకుంటారు, అంటే సలహాలు ఇచ్చుకుంటారు. చక్కగా ఇచ్చుకొని మీరే ఫ్లెక్సిబుల్గా నిర్ణయం అయితే తీసుకుంటారండి. ఎవరిని అడగద్దండి. హ్యాపీగా మీరు సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటే సూపర్గా అయితే సక్సెస్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది ఇయర్ కూడా. ఏప్రిల్ కానీ, మే కానీ, జూలైలో అయితే చాలా హ్యాపీగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తారండి. అలాగే మీరు చాలా తెలివిగా అయితే ఒక 2 monthsలో అయితే మాట్లాడాలండి ఎవరితోనైనా సరే. సెప్టెంబర్ కానీ, అక్టోబర్ కానీ చాలా టాక్ట్ఫుల్గా మాట్లాడారనుకోండి, మీరు మీ ప్రాజెక్ట్స్ కానీ, మీ వర్క్స్ కానీ మంచిగా మీకు సక్సెస్ని ఇస్తాయి. ఈ సక్సెస్తో పాటు మీరు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే స్మాల్ లైక్ అండ్ స్మాల్ షేర్ అండి. ఎందుకంటే మీరు ఇది లైక్ చేస్తే, షేర్ చేస్తే 10 మందికి అది స్ప్రెడ్ అవుతుంది కదా, అందరికీ అవేర్నెస్ వస్తుంది. అందరూ డబ్బులు పెట్టి ఎవరు నేర్చుకోలేరు కదండి. లక్షలు పోసి ఇప్పుడు అందరూ కోర్సులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో నాకు తెలీదు. నేను తీసుకుంటున్న అంత లక్షలు పోసి నేర్చుకున్నా కానీ అందులో నాకేం రాలేదు. అందుకేనండి నేను అందరికీ చెప్తున్నాను, నేను ఇక్కడ తెలుగు స్టేట్స్లో నేర్చుకున్నది చాలా తక్కువ అండి. నాకు అర్థం కాక మీ అందరికీ చెప్తున్నాను. నేను నేర్చుకున్నది మీకు చక్కగా ఇస్తున్నాను. హ్యాపీగా మీరు రిసీవ్ చేసుకోండి. చక్కగా ఒక నోట్బుక్ తీసుకొని నేను చెప్పే చక్కగా రాసుకోండి. మీకే అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఏంటంటే విని వదిలేశారనుకోండి, అది విన్నప్పుడు చాలా బాగా మీకు అర్థమైంది అనిపిస్తుంది, తర్వాత మర్చిపోతారు. అందుకే రెఫర్ చేసుకోవడానికైనా ఒక నోట్బుక్ తీసుకొని చక్కగా రాసుకోండి. నేను చెప్పినవి 100% మీకు పనిచేస్తాయండి. ఎవరు కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేస్తేనే మీకు నిజమని తెలుస్తుంది. ప్లీజ్ ఎవరైనా కానీ మీకు ఇలా జరుగుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. 10 మందికి పనికి వస్తుందని చెప్తున్నాను. ఓకే అండి, వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చింది కదా, అందరూ చెప్పగా స్మాల్ లైక్ అండ్ స్మాల్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.